సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు లింగమతుల స్వామి జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జాతర దిష్టి పూజ సందర్భంగా కేసారం నుంచి భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా పెద్దగట్టుకు తరలివచ్చింది దేవరపెట్టె. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర జరగాలని 2 వారాల ముందు సాంప్రదాయంగా దిష్టి పూజ నిర్వహిస్తారు బైకాన్ కులస్తుల పూజారులు. లింగమతుల స్వామి జాతర దిష్టి పూజకు భారీగా హాజరయ్యారు భక్తులు. గజ్జల లాగులు, బేరీల మోతలతో ఓ లింగా నామస్మరణతో మారుమ్రోగాయి పెద్దగట్టు పరిసరాలు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ లింగమంతుల జాతర పెద్దగట్టు ఈ రోజు దిష్టి పూజ తోటి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ రోజు 2వ తారీఖు రాత్రి 12:30 గంటలకు ఈ దిష్టి పూజ కార్యక్రమం మొదలై ఈ నెల 16వ తారీఖు నుండి జరగబోయే పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి పౌర్ణమి రోజు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు ఆగశుద్ధ పౌర్ణమి. అనేక మంది భక్తులు రాష్ట్రం మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ దేవాలయానికి ఇచ్చేస్తారు. కాబట్టి ఈ రానున్న 5 రోజులలో విజయవంతం చేసి భక్తులందరూ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ ఈ రోజు దిష్టి పూజ నిన్న చీకటాయపాలెం నుంచి దేవరపేట, తొర్రూరు మండలం చీకటాయపాలెం నుంచి దేవరపేట రాత్రి కేసారం గ్రామానికి రావడం జరిగింది. దీంతో ఈ 33 విగ్రహాలు మనకు 33 కోట్ల దేవతల యొక్క ప్రతిరూపాలు. అంటే కోటి విగ్రహాలకు ఒక విగ్రహం చొప్పున 33 కోట్ల దేవులకు 33 విగ్రహాలను ఈ పెట్టెలో పొందుపరచనైనది. పూర్వకాలంలో మా పెద్దలు అదే ఆనవాయితీని కొనసాగించుకుంటూ ఈ పెద్దగట్టు జాతరలో దేవరపెట్టె విశిష్టత, ఆ దేవరపెట్టెతోటి దిష్టి స్టార్ట్ అవుతుంది. ఆ దేవరపెట్టె రాగానే దిష్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత 16వ తారీఖు ఫిబ్రవరి మళ్ళీ ఆ యొక్క దేవరపెట్టెతోటే